హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జులు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను మైసూర్ బొండా టమాటా చట్నీ ఎలా చేస్తానో చూపిస్తాను. టేస్ట్ అయితే అదిరిపోయిద్దండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బొండాని మనం టిఫిన్గా అయినా స్నాక్గా అయినా తీసుకోవచ్చు. మొదటగా అయితే నేను ఒక గిన్నె తీసుకొని దానిలోకి కొంచెం జీలకర్ర వేసి, ఒక కప్పు పెరుగు తీసుకొని కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. తర్వాత దానిలోకి 2 కప్పుల మైదా పిండి యాడ్ చేయాలి. దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న బ్యాటర్ వస్తే చాలు. అలా ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. ఈ మధ్యలో మనం టమాటా చట్నీ చేసేద్దాం. ఇది అన్నంలోకైనా ఏ టిఫిన్లోకైనా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఒక బాండి తీసుకొని దానిలోకి కొన్ని పల్లీలను వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము. ఇంకా అలాగే కొన్ని పచ్చిమిర్చిని, ఇంకా 3 టమాటాలని తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటిని కూడా తీసుకుందాము. ఈ పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టాం కదా, ఇవి వేగాక ఈ పచ్చిమిర్చి టమాటాని బాండీలో కొంచెం ఆయిల్ వేసి వేపుదాము. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. కొంచెం వేగాయి. దీంతో పాటు కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇంకా ఒక 6-7 వెల్లుల్లి కూడా తీసుకోండి. అలా మొత్తం ఫ్రై అయ్యాక ఆపేద్దాము. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఫస్ట్ పల్లీలని సాల్ట్ వేసి మిక్సీ పడదాం మెత్తగా. తర్వాత ఈ టమోటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇంకా కొత్తిమీర యాడ్ చేసి మిక్సీ పెడితే మన టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా ఈజీ కదా. 4 గంటల తర్వాత ఈ బోండా పిండి చూస్తే అక్కడక్కడ బబుల్స్ వచ్చినట్లు అవుతుంది. దీనిలోకి అయితే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం వేసి సలసలా కాగే నూనెలో ఈ బోండా వేసేద్దాము. ఈ బోండా అయితే పొంగినట్లు రాకపోతే కొంచెం సోడా ఉప్పు యాడ్ చేయండి. చాలా చాలా బాగా వస్తాయి. మొత్తానికైతే మన మైసూర్ బోండా అద్భుతంగా వచ్చేసిందండి. ఇలా మైసూర్ బోండాని చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ ఈ టమాటా చట్నీ అయితే ఇంకా అదరహో అండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.